జస్ట్ ఇప్పుడే గోధుమ పిండి అయిపోయిందనేసి వెళ్తున్నాను. ఇండియన్ క్రాస్ నియర్ బై. ఇక్కడ ఫస్ట్ సిగ్నల్ మాది. స్ట్రైట్ రోడ్డు షాప్కి 2 miles ఉంటుంది. సో ఇక్కడ మీకు చూడొచ్చు, మాకు అంతా కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ బెగ్డే ఉంది నియర్ బై, వాల్మార్ట్, స్టీక్ అండ్ షేక్ మంచి ఫేమస్ షాప్ అనుకుంటాను నేను. ఇక్కడ నియర్ బై వెల్స్ ఫార్గో అని ఇక్కడ బ్యాంక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి పబ్లిక్స్ ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ వెళ్తే ఇంకా కొన్ని బిగ్ స్టోర్స్ ఉన్నాయి. లోవేస్ అని ఇక్కడ కూడా ఒక పెద్దది షాప్, అది హోల్సేల్ షాప్. మెట్రో లాగా మన ఇండియాలో లాగా ఫ్యూయల్ స్టేషన్స్ ఎవ్రీథింగ్ నియర్ బై ఉంటుంది. అందుకనే ఇక్కడ కంపేర్ టు అదర్ ప్లేసెస్ రెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వెళ్ళి గోధుమ పిండి తీసుకొని రావాలి. సో ఆల్మోస్ట్ 10 hours నుంచి వర్షం పడుతుంది. మోర్ దాన్ 10 hours. ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి పడుతుంది నైట్. చూడాలి మరి ఎప్పుడు ఆగుద్దో ఏంటో. అసలు బాబును కూడా తీసుకొచ్చే ప్లాన్ ఉంటే వర్షం ఎక్కువ ఉందనేసి మనం ఆపేసేసినాము. చల్లగా ఉంది, జలుబు ఫీవర్ వస్తే కష్టం అనేది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జలుబు ఫీవర్ వస్తే 1 week 10 days తగ్గవు దాదాపు వైరల్ ఇలా ఉన్నప్పుడు. సో మన ఇండియాలో లాగా ఏదో పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి ఏదో చిల్డ్రన్ డాక్టర్కి వెళ్ళి చేయించుకునేంత కంఫర్ట్ అయితే ఉండదు మనకి. ఇక్కడ కొంచెం కష్టమైన ప్రాసెస్ పిల్లలకి బాగాలేకపోతే. అందుకనేది వీలైనంతకు కేర్ఫుల్గా ఉండాలి, ఆ సిచ్యువేషన్కి వెళ్ళకోకుండా. ఇది సెకండ్ సిగ్నల్ మాది. సో హోప్ఫుల్లీ గ్రీన్ రెడ్ పడే లోపలే మనం వెళ్ళడానికి ట్రై చేద్దాము. సో సక్సెస్, వీ గాట్ ఇట్. ఓకే, డన్. ఓకే గైస్, ఇంకా ఒక విషయం ఏంటంటే మేముండే ఏరియాలో మన ఇండియాలో లాగానే టెంపరేచర్ ఉంటుంది. ట్యాంపా, ఫ్లోరిడా స్టేట్లో ట్యాంపా. ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్కు నియర్ బై ఉన్నాము. మార్చి ఏప్రిల్ నుంచి కొంచెం హెవీగా ఉంటుంది. అందుకనేసి మేము న్యూయార్క్ ట్రిప్ ప్లస్ మయామి ఈయనే ఉంటారు, మయామి కూడా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. దాని గురించి షాపింగ్ అవి ఇవంతా నడుస్తున్నాయి. హోప్ఫుల్లీ ఆ 2 trips స్మూత్గా అవ్వాలి. 2 kids ప్లస్ మేము ప్లస్ అత్తయ్య అందరం కలిసి వెళ్తున్నాము. మరి చూడాలి ఎంతవరకు టైం పర్మిట్ అయింది, ప్లానింగ్ అలా చేస్తున్నాం అనేసి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసి శామ్స్ క్లబ్. మన ఇండియాలో హోల్సేల్ షాప్స్ అన్నాను కదా, మెట్రో లాగా ఇక్కడ కాస్కో, శామ్స్ క్లబ్ ఇవి కొంచెం టాప్ బ్రాండ్స్. సో శామ్స్ క్లబ్ ఈజ్ నథింగ్ బట్ పేరెంట్ ఆఫ్ వాల్మార్ట్ లాగా అనుకోండి. వాల్మార్ట్కి శామ్స్ క్లబ్ నుంచి వెళ్తాయి. వాల్మార్ట్ ఈజ్ నథింగ్ బట్ రియల్ రిటైల్ స్టోర్ లాగా. శామ్స్ క్లబ్ వచ్చేసి హోల్సేల్ షాప్ లాగా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్రాంచ్ ఉంది. సో ఇది మా శాలరీ అకౌంట్ నాది బ్యాంక్ ఆఫ్ అమెరికాలోనే ఉంది. సో ఇదే మా బ్రాంచ్ యాక్చువల్గా. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనము ఇక్కడ ఆటో లైట్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. అదర్వైజ్ ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం యూఎస్లో. ఎందుకంటే ఆటోమేటిక్ ఉంటే ఆటోమేటిక్గా డాక్ అవుతూనే, లేకుంటే వేరెవర్ కొంచెం లైటింగ్ తక్కువ ఉండే ప్లేసెస్లో మొత్తం ఆటోమేటిక్గా లైట్ ఆన్ అయింది. మా ఫ్రెండ్కి ఇలాగే ఇన్సిడెంట్ అయింది ఒకసారి. అతను ఆల్మోస్ట్ 40-50 miles స్పీడ్తో వెళ్తున్నాడు సెంటర్ ఆఫ్ ద సిటీలో. వెనకాల పోలీసు చేజ్ చేస్తున్నారు, పోలీస్ కారు. అతను ఏదో వాళ్ళు ఏమైనా వేరే పర్పస్కి వెళ్తున్నారనేసి అతను ఇంకా స్పీడ్ పెంచాడు. ఆల్మోస్ట్ ఒక 5-6 miles చేజింగ్ తర్వాత వాళ్ళు కారు ఆపేసేసి కారులోంచి క్యాండిడేట్ని దిగమని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టేసేసి సస్పీషియస్గా ఉంది, వీ నీడ్ యువర్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవ్రీథింగ్ చూపించండి అనేసి అన్నారు. తీరా చూస్తే ఎందుకు అబ్బా అడుగుతున్నారు అలా అని అనుకుంటే లైటింగ్ లేకపోవడం వల్ల. అది లైట్ ఈవినింగ్, బేసిక్గా కొంచెం ఈవినింగ్ లైట్ ఫెయిల్ అయ్యే టైము. సో లైటింగ్ లేకుండా వెళ్తున్నాడని సస్పీషియస్ అయ్యి వాళ్ళు అంతా ఇష్యూ చేశారు. అతను కొంచెం రిక్వెస్ట్ చేసి బెగ్గింగ్ చేసి ఫస్ట్ టైం ఐఎమ్ నాట్ అవేరు అది ఇది అనేసి కొంచెం మేనేజ్ చేసినాడు. షాకింగ్లీ వాళ్ళ 2 kids ఉన్నారు కార్లో. సో అది ఒక పెద్ద ప్రాబ్లం. ఒకవేళ అతను ఒక్కడైతే వేరేలా ఉండేది, కానీ ఇతను ఫ్యామిలీతో ఉంటాడు, 2 kids కూడా ఉన్నారు. సో సమ్హౌ పోలీసులు కూడా ఎక్స్క్యూజ్ చేసేసి ఇట్స్ కైండ్ ఆఫ్ వార్నింగ్ లాగా ఇచ్చారు. లేదంటే వాళ్ళు టికెట్ పెడతారు. టికెట్ అంటే హియర్ ఇస్ నథింగ్ బట్ మనకు పెనాల్టీ లాగా ఇండియాలో లాగా, లేకుంటే ఓవర్ స్పీడు, లేకుంటే సిగ్నల్ క్రాసింగ్ ఇలాగ పెడతాం కదా మనము, అలాగా. టికెట్ కూడా వేయలేదు. కొన్నిసార్లు వేస్తారు, వేస్తే అవి కొంచెం హెవీగా కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ కార్ సీట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మేము కార్ సీట్లు 2 కార్ సీట్లు ఉంటాయి మా కార్లో ఆల్వేస్. మీరు చూస్తే లైట్ ఆన్ చేస్తున్నా. సో ఇది ఒక పెద్ద బాబుకి, ఇది ఒక చిన్న బాబుకి. కార్ సీట్ లేకోకుండా బయటకు వచ్చారంటే హ్యూజ్ ఫైన్. దానికి కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది మా ఫ్రెండ్ సర్కిల్లో. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఇలాగ వెళ్తున్నారు డల్లాస్లో.
2000 ఫైన్ వేశారు. బేబీ కార్ సీట్ లేకోకుండా కార్లో తీసుకెళ్తున్నారన్న ఒకే ఒక్క రీజన్తో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆరెంజ్ పడ్డది కదా, ఆరెంజ్ తర్వాత రెడ్ సిగ్నల్ పడ్డా క్రాస్ అయ్యామంటే కొన్ని ప్లేస్లో కెమెరాస్ ఉంటాయి, క్యాప్చర్ చేసేసి ఆన్లైన్లో మనకు మెయిల్ వస్తుంది. మెయిల్ అంటారు ఇక్కడ బేసిక్గా. సో మనకు కొరియరు పార్సల్ అంటాం కదా, అది ఇక్కడ కాన్సెప్ట్ కాదు, ప్రతిదాన్ని కూడా మెయిల్ అంటారు. సపోజ్ ఏదైనా కూడా మనకు ఫైన్ వచ్చిందంటే వీళ్ళు కంపల్సరీగా ఒక మెయిల్ పెడతారంటే ఒక ఫైన్ది డీటెయిల్స్ కొరియర్ పంపిస్తారు మన అడ్రస్కి, హోమ్ అడ్రస్కి. సో అదే బేస్. ఒకవేళ అది కూడా పే చేయకపోతే 1 month 1.5 month అట్లా ఇస్తారు బ్రీతింగ్ టైము, అప్పుడు కూడా పే చేయకపోతే దే పుట్ ఫైన్. నాకు ఫాస్ట్ ట్యాగ్ ఉండే రోడ్ను క్రాస్ అయ్యాను 1 time. ఆ టైంలో నేనేం చేశానంటే నా దానికి ఫాస్ట్ ట్యాగ్ లేదు. సో ఇక్కడ బేసిక్గా కంపల్సరీ ఇక్కడ మీరు చూస్తే సన్ పాస్ ఉంటుంది నా దానికి, ఇంతకుముందు లేదు. నేను కొత్తగా కార్ తీసుకున్న టైంలో ఫాస్ట్ ట్యాగ్ లేకుండా డ్రైవ్ చేస్తే అండ్ సిగ్నల్ క్రాస్ అయితే ఆ ఎక్స్ప్రెస్ హైవేలో అలాగా దే పుట్ యూ ఫైన్. లక్కీగా నాకు ఎంత $5 $4.99 సంథింగ్ వచ్చింది. దాన్ని నేను ఆల్మోస్ట్ 2 times పే చేయకపోవడం వల్ల $2 పెనాల్టీ పెట్టి ఆల్మోస్ట్ నేను ఒక $10 దాకా పే చేయాల్సి వచ్చింది, $5ని. సో వాళ్ళు అది కూడా కంపల్సరీగా పీరియాడిక్ బేసిస్గా ఫైన్లు యాడ్ చేస్తూ ఉంటారు. మరి కంటిన్యూస్గా పే చేయకపోతే ఏం చేస్తారనేది ఐ డోంట్ నో, అంటే ఆ కాన్సెప్ట్ ఏంది అనేసి. బట్ అల్టిమేట్గా మీ SSNకి లింక్ అయి ఉంటాయి ప్రతి చోట కూడా, డ్రైవింగ్ లైసెన్స్ SSN. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు బ్యాడ్ రిమార్క్స్, బ్యాడ్ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయనుకో మీ ప్రొఫైల్ మీద, మీకు లోన్స్ వచ్చే ఛాన్సెస్ కానీ, లేకుంటే కార్ బై చేయాలనుకున్నా, లేకుంటే మెనీ థింగ్స్లో మీకు అది ఎఫెక్ట్ అవుతుంది. క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా కూడా వీటన్నిటికి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనేసే మీరు ఏదో ఇగ్నోర్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు అనేసి అయితే మీరు ఉండకూడదు. మన ఇండియాలో లాగా కొంచెం అగ్రెసివ్గా అయితే ఉండదు. ఇక్కడ ఎవ్రీథింగ్ ఆన్లైన్లోనే వెళ్తుంది. సో ఈవెన్ సపోజ్ మీరు H1B మీద ఉండి ఇలా జరిగి మేనేజ్ చేసేసుకొని వెళ్ళాము, వీలైనంత వరకు క్రెడిట్ కార్డులు పే చేయకుండా అది ఇది అనుకుంటే నెక్స్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీకు ఇష్యూస్ కావచ్చు. మీరు ఆ డ్యూస్ అన్ని క్లియర్ చేసేదాకా కూడా మీకు పర్మిషన్ లేకుండా పోవచ్చు. అదొకటి. సో అది ఒకటి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆల్మోస్ట్ 1 minute అయింది, ఇక్కడ పడట్లేదు సిగ్నల్, చూడాలి మరి. జస్ట్ ఇక్కడే ఈ సిగ్నల్ క్రాస్ అయితే మనకు రైట్ సైడ్లో ఉంటుంది స్పైస్ హబ్, అక్కడ మీకు కనిపిస్తూ ఉండొచ్చు స్పైస్ హబ్. దాని పక్కనే బావర్చి ఉంటుంది, బావర్చి చెట్టు వెనకాల ఉంది యాక్చువల్గా. ఆ చెట్టు బ్యాక్ సైడ్ బావర్చి. బిర్యానీ అందుకు మేము అప్పుడప్పుడు తీసుకుంటుంటాము, బాగానే ఉంటుంది, మంచిగానే స్పైసీగా ఉంటుంది. ఎస్పెషల్లీ మొన్న పన్నీరు గుంటూరు పలావ్ తీసుకున్నాము, మంచిగా ఉన్నది యాక్చువల్గా, మంచిగా ఉంది. సో అది ట్రై చేయొచ్చు. ఇక్కడ బేసిక్గా ఇక్కడంతా ఇట్లా స్క్వేర్స్లో ఉంటాయి. సో మన ఇండియాలో లాగా ఎంటైర్ ఒక రోడ్డు మొత్తం షాప్స్ అలా ఉండదు, ఒక స్క్వేర్లో ఉంటుంది. ఆ స్క్వేర్లో ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్కు తగ్గట్టు పార్కింగ్ ఉంటుంది కంపల్సరీగా, 2 ఉంటాయి. సో మళ్ళీ ఒక 2-3 miles లేకుంటే 1 mile బేస్డ్ ఆన్ క్రౌడ్, లేకుండా అంటే సిచ్యువేషన్ బట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉంటాయి, లేదంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది సిచ్యువేషను ఇక్కడ. కొంచెం కంపేర్ టు మా ఇంటి సైడ్ కంటే కూడా కొంచెం వర్షం తక్కువే ఉంది. ఓకే, సో చూడండి ఈ టైంలో కూడా ఎక్కువ మంది ఉన్నారు. బేసిక్గా ఈ పార్కింగ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ 30 మంది ఉన్నా కూడా ఈ షాప్స్ మొత్తంలోకి 30 కార్లు ఉంటాయి ఇక్కడ. మన ఇండియాలో లాగా ఏదో ఒక 10 కార్లు ఉన్నాయంటే ఒక 100 మంది ఉంటారని అయితే కానే కాదు ఇక్కడ. సో ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. సంథింగ్ ఏదో నడుస్తుంది ఇక్కడ. ఓకే గాయస్, గోధుమ పిండి తీసుకొని వెళ్ళి వేడివేడిగా చపాతీతో చికెన్ కర్రీ తినాలి. ఓకేనా, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇక్కడ షాప్ స్పెసిఫిక్గా రిజర్వ్డ్ పార్కింగ్ ఉంటుంది. సో అది ఒక అడ్వాంటేజ్ మనకు. స్పైస్ హబ్ స్పెసిఫిక్ కాబట్టి మనం ఇక్కడ పార్కింగ్ చేసాము. మన ఇండియాలోకి మొత్తం గ్రోసరీస్ అన్నీ A to Z ఉంటాయి. చికెన్, చపాతీ, గోధుమ పిండి, లేకుంటే కూరగాయలు అన్నీ. డెటాల్ ఇక్కడ దొరకదు బేసిక్గా ఇండియాలో లాగా. సో A to Z ఉంటాయి ఇక్కడ. Okay guys, see you in the next video. Bye.